అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే, మన ఆశ్రమంలో ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుండి బాధ్యతగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు ఇల్లు కట్టుకొని ఒక ఇంటివాడు అవుతున్నాడు అనమాట. కాకపోతే ఇంకా పెళ్లి చేసుకోలేదు, పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది. కాకపోతే ఇల్లు కట్టుకోవడము అనేది ఒక కళ కదా, మనిషికి జీవితంలో ఒక కళ. ఆ కళ నెరవేరిందనమాట. అది ఎవరు అని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే తను వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు, తన కోసం నేను అక్కడికి వెళ్తున్నాను, ఆహ్వానించడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అంతలోపల ఇక్కడ పూలు పెట్టుకుందామని వచ్చాను. ఈ పూలు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అన్నట్లుగా మీ ముందుకు తీసుకొచ్చానప్ప. మన తోటలో పూసిన పూలు అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. రకరకాల పూలు, సంపంగి పూలు, డిసెంబరాల పూలు, కాకడాలు, ఎర్ర కాకడాలు, ఇవన్నీ కూడా మన తోటలో పూసిన పూలు అనమాట. ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి కూడా మీ ముందుకు ఒకసారి తీసుకొద్దాము అన్నట్లుగా. అదేవిధంగా నేను పెట్టుకుంటాను ఈ పూలు. ఇవంతా మన వాళ్ళకి ఇస్తానండి. ఈ పూలు అయితే నేను పెట్టుకుంటాను. ఇప్పుడు సంపంగి పువ్వు కూడా సేఫ్టీ పిన్తో పెట్టుకుంటాను, చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి నేను పెట్టుకున్న పూలు, మన తోటలో పూసిన పూలు ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి మన జయ, నాకు చెప్పాను కదా జయ మీకు కొన్ని సంవత్సరాల నుండి పరిచయము మన వీడియో ద్వారా. జయ అయితే ఇల్లు కట్టుకున్నాడబ్బా, మాకైతే చాలా చాలా సంతోషము. మనస్ఫూర్తిగా జయకి మేము కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అబ్బా. ఇల్లు కట్టుకోవడం అనేది మనిషికి ఒక కళ జీవితంలో, అవునా కదా, మీరేమంటారు? అదే విధంగా జయ అయితే ఇల్లు కట్టుకొని ఇల్లు కంప్లీట్ చేశాడు. ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది. గృహప్రవేశం రోజు వీడియో మీ ముందుకు తీసుకొస్తాను, మీరు కూడా చెప్తారు కానీ ఇల్లు బాగుందా బాగలేదు అన్నట్లుగా. ఇల్లు అయితే చాలా బాగుంది. కష్టజీవి అండి, కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నాడు. అది చాలా సంతోషం నాకైతే మాత్రము. ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టావు ఒక ఇల్లు? 7 సంవత్సరాల నుండి ఇల్లు కడుతున్నాడండి. అంటే ఆశ్రమంలో చేరినప్పటి నుండి స్టార్ట్ చేశాడు, అప్పటి నుండి కట్టుకుంటా వస్తున్నాడు అనమాట. ఒకటి జమ చేసుకుంటూ కట్టుకుంటూ వచ్చాడు. ఫైనల్గా ఇల్లు అయితే లుక్ భలే వచ్చింది, నాకైతే భలే నచ్చింది. ఇప్పుడైతే ఆహ్వానించడానికి వచ్చాడు అనమాట. మీ అందరికి కూడా ఇదే మా ఆహ్వానం, దయ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి. చాలా సంతోషం అప్ప, చాలా చాలా సంతోషం. మళ్ళీ అట్లే పెళ్లికి పత్రిక ఎత్తుకోవాలి దగ్గర నెక్స్ట్ మంత్ అనుకుంటాను. అన్ని కుదిరితే నెక్స్ట్ మంత్ ఉంటుంది. సరే, అది విషయం. ఏమేమి కొన్నావు ఇంటికి? అదే ఇల్లు కట్టి పెట్టాను మేడం, అంతవరకే. అన్ని పెయింటింగ్ అన్ని వర్క్లు అయిపోయినాయి. తర్వాత ఏం కొనలేదు, ప్రస్తుతానికి గృహప్రవేశం చేసుకున్నాను అని. ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే ఏం కొనలేదు, ఇంకా ఏం కొనలేదు. అది నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన తరఫున మనం ఏమన్నా కొనిద్దామన్నట్లుగా. ఏం కొనలేదంటే ఏమి కొనలేదని అర్థమవుతుంది కదా మనకి. దానికని మనం ఏదన్నా కొనిస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా. మళ్ళీ మనం కొనిచ్చి మనం వెళ్తేనే పెద్ద గిఫ్ట్ అంట. దానికని తెలుసుకుంటే సరిపోతుంది కదా. దానికని ఏమీ లేదంటే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఏం కొనిద్దాం మీరు కామెంట్లో పెట్టండి, చూద్దాం. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.